ఎస్ హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో నేను ఈ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే, ప్రతి ఒక్కరికి నాగదోషము అనేది ఉంటుంది. అది వేరే వేరే రీజన్స్ వల్ల రావచ్చు నాగదోషం అనేది. కొందరు పోయిన పోయిన లాస్ట్ జన్మలో ఏమన్నా తప్పులు చేసి ఉంటే, పాములని చంపేసి ఉంటే గనక, లేకపోతే పిల్లలు పిల్లలు ఎక్కువ శాతం అబార్షన్స్ జరుగుతూ ఉంటే అది కూడా నాగదోషం కిందనే కన్సిడర్ చేస్తారనమాట. ఇంకోటి పిల్లలు కలగకపోవడము, అబార్షన్స్ జరగడము, పెళ్ళి కాకపోవడము, తర్వాత ఈ చదువులు జాబ్స్ రాకపోవడము, బిజినెస్లో కూడా సరిగా ఎదగకపోవడం, ప్రతి దాంట్లో లాస్ రావడము, ఇవన్నీ నాగదోషం వల్లనే జరుగుతాయని పంతులు చెప్పారనమాట. అందుకని మాకు భార్యాభర్తకి ఇద్దరికి నాగదోషం ఈ పూజ ప్రతి మంగళవారము 16 వారాలు 7 మంగళవారము ఈ పూజ జరుపుకోవాలని చెప్పారు. నాగదోషం పూజ విధానము ఎలా చేయాలని అంటే, సో ఈ వీడియోలో నేను 3 వీక్స్, ఈరోజుకి 3 వీక్స్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో 3 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 3 వీక్స్ వీడియోస్ కంబైన్ చేసి నేను ఒక వీడియో చేశాను. ఇందులో చూడండి నేను ఏమేమి చేస్తున్నాను. ఇది మా ఇంటి దగ్గరలో ఉంటుందన్నమాట. మా మెయిన్ రోడ్కి మహంకాళమ్మ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇది నాగుల 2 అది స్టోన్ పైన చేసిన నాగుల 2 నాగుల పడీలు ఉంటాయి కదా, జోడిగా ఉన్నాయి. అది ఆ పడి దగ్గర అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అంటారనమాట. ఇది ఈ మూర్తి దగ్గర పూజ చేసుకోవాలి. సో ఎలా చేయాలి అని అంటే, ఫస్ట్ ఏం చేయాలంటే, వాటర్లో మనం నీళ్ళు పెట్టుకోవాలి. బకెట్ నిండా నీళ్ళు పెట్టుకొని అభిషేకం చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ కుంకుమ అభిషేకం చేసుకోవాలి. కుంకుమ అనేది వాటర్లో కలిపి వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ గంధం వేసుకొని ఆ వాటర్లో కలుపుకొని, ఆ వాటర్ నుండి కూడా స్వామివారి పైన వేయాలన్నమాట, అభిషేకం చేయాలన్నమాట. దాని తర్వాత పసుపు, కుంకుమ, గంధము, విభూతి ఈ 4 వేసి అభిషేకం చేసిన తర్వాత 5th టైం ఏం చేయాలంటే, పంచామృతం పాలు, పెరుగు, నెయ్యి, చూడండి నేను బాక్స్లో తీసుకెళ్ళాను. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనమాట, చక్కెర. సో ఇవన్నీ 5 ఐటమ్స్ వేసుకొని నేను అభిషేకం పంచామృతం తయారు చేసుకొని తీసుకెళ్ళిన ఇంట్లో నుండి. సో ఆ పంచామృతం నుండి కూడా నేను అభిషేకం చేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వాటర్ వేయాలి. నార్మల్ వాటర్ వేసి కడగాలన్నమాట. నార్మల్ వాటర్ వేసి చూడండి నేను కడిగేస్తున్నాను, మొత్తం క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి, మా బాబు ఉన్నాడు పక్కన. ఇది ఫస్ట్ వీక్ అనమాట. ఇది మేము ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఇలా చేశాను. ఈరోజుకి 3 వీక్స్ అవుతున్నాయి అన్నమాట. సో చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నాను నేను. అక్కడంతా మేము వెళ్ళకన్నా ముందు వేరే వాళ్ళు పూజ చేశారు ఆల్రెడీ. అయినప్పటికీ కూడా నేను కూడా మళ్ళీ చేద్దాము, ఫస్ట్ వీక్ కాబట్టి చేయాలని చెప్పి మళ్ళీ నేను అంతా అభిషేకం చేసుకొని అన్నీ కుంకుమ, పసుపు, గంధము, విభూతి ఇవన్నీ వేసుకొని వాటర్ నుండి అభిషేకం చేసి, తర్వాత మళ్ళీ పాలు, పెరుగు, ఇది పంచామృతంతో కూడా అభిషేకం చేసుకున్నాను. చేసిన తర్వాత అదంతా ప్లేస్ అంతా కొంచెం పడి ఉంటుంది కదా, పాలు అంతా అదంతా క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని, మంచి వాటర్ వేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత చూడండి, తర్వాత ఏం చేస్తాను నేను, పసుపు అంతా రాసుకోవాలన్నమాట. పడి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఉంటుందో ఆ మూర్తికి మొత్తం పసుపు, గంధము నుండి
మొత్తం రాసుకోవాలన్నమాట. ఇట్లా దాన్ని లేపన చేసుకోవాలి మొత్తము. లేపన చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి మొత్తము. ఇది మీకు వీడియోలో కనిపించట్లేదు ఎందుకంటే డోర్ చిన్నగా ఉంది, వెనకాల నుండి తీసినా కూడా అది కవర్ అవ్వట్లేదు. కాకపోతే నేను లాస్ట్కి ఇంకొక వీడియో చేసి పెట్టి ఉంటాను. ఇందులోనే లాస్ట్లో చూడండి, మొత్తం వీడియో ఉంటుంది. నేను ఎలా పూజ చేశాను, ఎలా అలంకారం డెకరేట్ ఎలా చేశాను, పూజ విధానం ఏంటి, ఏమేమి పెట్టాను అనేది చూడండి. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు అవన్నీ పెట్టి అలంకారం చేసిన తర్వాత పువ్వులు పెట్టేసుకొని మనము తీసుకెళ్ళినవి తాంబూలం అంటే 2 తమలపాకులు, అందులో ఒక్క ఖర్జూరము, పసుపు కొమ్మ, ఒక 1 రూపీ కాయిన్, ఇంకా ఇంకొక ఒక్క లాంటిదే ఉంటుంది చూడండి వైట్ కలర్, అది పెట్టేసుకోవాలి. అది తాంబూలము. కుంకుమ పసుపు ప్యాకెట్స్ ఉంటాయి కదా, కుంకుమ పసుపు ప్యాకెట్. సో అవన్నీ తాంబూలం కింద పెట్టేసుకోవాలి. దాని తర్వాత తాంబూలం ఇచ్చుకున్న తర్వాత బనానా అరటిపండ్లు పెట్టుకోవాలి. ప్రసాదం నివేదన అదే మనం ఏమేమైతే తీసుకెళ్ళినామో నివేదించుకోవాలి. పూలు పండ్లు కానీ పండ్లు నేను బనానానే పెట్టాను. తర్వాత పువ్వులు పెట్టేసుకొని బనానా తాంబూలము ఇవన్నీ అయిన తర్వాత వస్త్రం ఎక్కించుకోవాలి. ఫస్ట్ వస్త్రం అంటే పత్తి ఉంటుంది కదా, అక్కడక్కడ రెడ్ కలర్ కుంకుమ పెట్టింది ఉంటుంది కదా, అది వస్త్రం అన్నమాట. వస్త్రం ఎక్కించుకోవాలి. వస్త్రం ఎక్కించిన తర్వాత ఇవన్నీ పండ్లు పెట్టుకోవాలి, తాంబూలం ఇచ్చుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయలో ఏం చేయాలంటే మనం వడపప్పు అనేది స్వామివారికి, సుబ్రహ్మణ్య స్వామికి వడపప్పు చాలా ఇష్టం అంట. సో వడపప్పు కానీ, చలిమిడి కానీ, బెల్లంతో చేసిన మన నువ్వుల లడ్డు కానీ, చలిమిడి కానీ, తర్వాత బెల్లం ముక్క ప్లస్ వడపప్పు అంటే పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు నానబెట్టుకోవాలన్నమాట ముందే 1 డే బిఫోర్. ఒక 6 to 7 hours నానబెట్టుకున్న పప్పు అనమాట, పెసరపప్పు. ఆ పప్పు తీసుకెళ్ళాలి. ఆ పప్పులో కొంచెం బెల్లం పెట్టాలి. ఆ బెల్లం పెట్టి అది మన కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో ఇక్కడ కొంచెం వేసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నా. తాంబూలం పెడుతున్నా. తాంబూలంలో అదే తమలపాకు, ఒక్కలు, పసుపు కొమ్మ ఇవన్నీ ఇది తాంబూలం కింద పెట్టేసుకుంటున్నా. ఇది సెకండ్ వీక్ అనమాట. సెకండ్ వీక్ వెళ్ళినప్పుడు చేసిన పూజ. తాంబూలం పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇవన్నీ ఇప్పటివరకు నేను చెప్పాను కదా విధానము, సేమ్ అదే అంతా పెట్టేసుకుని దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత అగరబత్తి ముట్టించుకోవాలి. అగరబత్తి తర్వాత హారతి కర్పూరం ఉంటుంది కదా, హారతి కర్పూరం 2 ఫస్ట్ వీక్ అయితే నేను కొత్త ప్రమేదాలు తీసుకెళ్ళిన, మట్టి ప్రమేదాలు. సో ఆ ప్రమేదాలు పెట్టుకొని అందులో చూడండి డబ్బా ఉంది ఒకటి చిన్న బాక్స్ ఎల్లో కలర్ది, అందులో ఆయిల్ తీసుకెళ్ళాను నేను. నువ్వుల నూనె అనమాట, నువ్వుల నూనె వేసుకొని ఒత్తులు వేసుకొని దీపం ముట్టించుకోవాలి. కొత్త ప్రమేదాలు తీసుకెళ్ళాను కదా నేను. ఇదేమో సెకండ్ వీక్ అనమాట. సెకండ్ వీక్ చూడండి నేను అభిషేకం చేసిన తర్వాత అదంతా ప్లేస్ వాటర్తో కడిగిన తర్వాత అంత కింద అట్లనే వాటర్ ఉంచేస్తే బాగుండదు కదా అని మొత్తం నీళ్ళ వాటర్ అంతా క్లీన్ చేసేస్తున్నాను నేను. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి సో ఇలా రెడ్ కలర్ బట్టలు వేసుకోవాలన్నమాట. రెడ్ కలర్ బట్టల్లో వెళ్తే బాగుంటుందని చెప్పి పంతులు చెప్పారనమాట. అందుకే మేము ముగ్గురము, నేను, మా ఆయన, ఇంకా మా బాబు జయేష్, ముగ్గురం రెడ్ కలర్ బట్టలు వేసుకున్నాము. ఇలా రెడ్ కలర్ బట్టలు వేసుకొని వెళ్ళాలన్నమాట గుడికి. ఇదంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంతవరకు చెప్పాను కదా నేను, సేమ్ అంతా పువ్వులు పెట్టేసుకొని అలంకారం చేసుకొని ఇవన్నీ పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత దీపం వెలిగించుకొని అగరబత్తి ముట్టించుకొని ధూపం పెట్టి ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ధూప్ స్టిక్ వెలిగించుకోవాలి. తర్వాత లాస్ట్కి హారతి కర్పూరం పెట్టి హారతి చేసుకోవాలి. అప్పుడు మనము ఒక మంత్రం చదువుకోవాలన్నమాట. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అని చదువుకుంటూ మనము హారతి చేసుకోవాలి.
తర్వాత ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 16 చుట్లు 16 చుట్లు రౌండ్స్ కొట్టాలని చెప్పారనమాట పంతులు. 16 చుట్లు ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అనుకుంటూ 16 చుట్లు తిరగాలన్నమాట. ఇదంతా అయిపోయాక యాక్చువల్లీ తిరిగేటప్పుడే మాకు 2 రాగివి రాగి సర్పాలు ఉంటాయన్నమాట. రాగి సర్పాలు దొరుకుతాయి మీకు షాప్లో, పూజా సామాగ్రి షాప్లో దొరుకుతాయి అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామిలు అవి రాగితో చేసినవి ఉంటాయి అన్నమాట. అవి 2 తీసుకోవాలి. సో ఎవ్రీ వీక్ 2 రాగి పడీలు రాగి సర్పాలు ఉంటాయి కదా, అవి 2 తీసుకొని చేతిలో పట్టుకొని 16 చుట్లు రౌండ్స్ కొట్టాలన్నమాట మనం. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అనుకుంటూ 16 చుట్లు కొట్టి, సో అదంతా పూజ అంతా కంప్లీషన్ అయిపోయిన తర్వాత మన అక్కడ గుడి నెక్స్ట్ పక్కన గుడిలో గల్ల పెట్టే ఉంటుంది కదా, హుండీ ఉంటుంది కదా, హుండీలో ఏవైతే తీగ రాగివి ఏవైతే సర్పాలు ఉంటాయో, సుబ్రహ్మణ్య స్వామి రాగి తీగలు ఉంటాయి కదా, అవి ఆ పడీలు అందులో గల్లలో హుండీలో వేసుకోవాలన్నమాట. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః అని చెప్పుకుంటూ ఆ హుండీలో వేసుకొని అక్కడ కూడా గుడిలో దీపం వెలిగించుకోవాలి. రౌండ్స్ చుట్టూ తిరిగేసి ఎంత పూజా విధానం అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటికి వచ్చేసేయాలన్నమాట. సో ఆ రోజు మాత్రం ఉపవాసం చేయాలని చెప్పారు పంతులు. ప్రతి మంగళవారం ఉపవాసం చేసి కొంచెం అభిషేకం అనేది తెచ్చుకోవాలన్నమాట ఇంటికి. ఏదైతే మనము పంచామృతం తీసుకెళ్ళి ఉంటామో ఆ పంచామృతం ఇంటికి తెచ్చుకొని నేనైతే అదే తాగుతున్నాను అనమాట. మేము ముగ్గురం తీసుకొని తాగిన తర్వాత కొంచెం అందులోనే ఒక బనానా వేసుకొని తాగితే కొంచెం మటుగా మనకు ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. చూడండి దీపం వెలిగిస్తున్నా, ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది అనమాట మనకు. పాలులో అది పంచామృతంలో బనానా వేసుకొని తాగాలి. దానివల్ల మీకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 4 o'clock వరకు మీరు ఆకలి కంట్రోల్ చేసుకొని ఉండగలుగుతారు. తర్వాత నేను పూర్తిగా ఉపవాసం కంప్లీట్ చేయట్లేదు. ఒక్కొక్కరు బాడీ నేచర్ బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు కొందరు ట్యాబ్లెట్ మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఎలాగో టిఫిన్ లంచ్ కంపల్సరీ చేసుకున్న తర్వాతనే ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా ఏం కాదనమాట. సో నాకు కూడా ఎక్కువ ఉపవాసాలు చేసే హ్యాబిట్ లేదనమాట. ఓన్లీ శివరాత్రి పండుగ రోజు మాత్రమే, అది కూడా ఫ్రూట్స్ తిని ఇంకా ఈవినింగ్ నైట్ సాబుదానా కిచడి వేసుకొని తింటామన్నమాట. సో అదేవిధంగా ఈ ప్రతి మంగళవారం కూడా నేను నైట్ టైము సాబుదానా కిచడి చేసుకొని తింటున్నాను. మార్నింగ్ టైం ఏమో పాలులో అది ఒక బనానా వేసుకొని తాగేస్తే కొంచెం ఆకలి కంట్రోల్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా చూడండి, హారతి చేస్తున్నా, కర్పూర హారతి చేస్తున్నాను. మా ఆయన ఏమో మొత్తం వీడియో అంతా షూట్ చేస్తున్నాడు. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఎవరైతే నాగదోషం ఉంటుందో వాళ్ళు ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కొంత మట్టుకు మనకు ఈ అప్పుల బాధ కానీ, జాబ్లో స్థిరంగా లేకపోవడం కానీ, పిల్లలు కాకపోవడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఇవన్నీ సమస్యల నుండి కొంత మట్టుకు మనము ఈ సమస్య నుండి బయటపడవచ్చు అన్నమాట. సో చూడండి నేను ఎలా చేశానో, మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి మా ఆయనకు కూడా చెప్పిన నేను, ఇద్దరం కలిసి చేయాలని చెప్పారు పంతులు కాబట్టి ఇద్దరం కలిసి హారతి చేయడమే. కానీ అక్కడ వాటర్తోనే చూడండి అన్నీ కుంకుమ పసుపు గంధం అన్నీ వేసి వాటర్తో అభిషేకం చేస్తున్నాం అన్నమాట. ఇద్దరము చేసి ఈ విధంగా అన్నీ ఇప్పటివరకు నేను ఏమైతే చెప్పానో అంత పద్ధతి అంతా సేమ్ రొటీన్ అనమాట. సో ఈ వీడియో మొత్తము 3 weeks వీడియో అనమాట. అందుకే కొంచెం లెందీగా ఉంది. మా బాబు తీస్తున్నాడు అన్నమాట వీడియో. చూడండి ఇది మహంకాళమ్మ టెంపుల్ అన్నమాట. ఇక్కడ మెయిన్ రోడ్కు ఉంటుంది అనమాట. మా ఇంటి దగ్గరలో మెయిన్ రోడ్కు ఉంటుంది మహంకాళమ్మ టెంపుల్. చూడండి ఇది 3rd week అన్నమాట. 3rd కాదు, సారీ 2nd week.
సెకండ్ వీక్లో తీసిన వీడియో ఇది. మా బాబు వీడియో తీస్తున్నాడు, షూట్ చేస్తున్నాడు. చూడండి, మేమిద్దరం నిలబడి ఇవన్నీ పూజ విధానం అంతా కంప్లీట్ చేస్తున్నాను. సో మా ఆయనకు నాకు ఇద్దరికి నాగదోషం ప్రాబ్లం ఉందని చెప్పినందుకు మేము పెళ్ళి కన్నా ముందు కూడా చేసుకున్నాం, పూజ ఇవన్నీ జరుపుకున్నాము. కాళహస్తిలో చేసుకున్నాము, ఇంకా నాసిక్ కూడా వెళ్ళాము, షిరిడి దగ్గర నాసిక్. అక్కడ కూడా ఈ కాలదోష సర్పదోష పూజ జరుపుకున్నాము. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పారనమాట పంతులు, అందుకని చేస్తున్నాము. మా ఆయన ఏమో ఈ జాబ్లో స్థిరంగా ఉండకపోవడం అనేది ప్రాబ్లం ఉందన్నమాట. దీనివల్లనే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎలాంటి ఫలితం అనేది రాలేదన్నమాట ఇంతవరకు. అందుకే ఈ విధంగా చేస్తే నాకు కొంచెం బెటర్గా ఉంటుందేమో అనేసి నేను ఈ పూజ అనేది మొదలెట్టాను. అటు ఓరా, ఇద్దరు బయట పోండి. సో ఇది చూడండి, ఇది ఈరోజు అనమాట. ఈరోజు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా బాబు రౌండ్స్ కొట్టలేదనమాట, అందుకని చెయ్యని చెప్తున్నాను అనమాట. నేను 16 చుట్లు కొట్టాలి కదా, మేమిద్దరం చేసుకున్నాము. మా బాబు రౌండ్స్ కొట్టలేదు కాబట్టి లాస్ట్లో రౌండ్స్ కొట్టాడు. తర్వాత నేను పూజ ఎలా చేశానో చూడండి ఒకసారి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి పూజ అంతా. చూడండి, మొత్తం డెకరేషన్ ఇలా చేసుకొని, పూలు పెట్టుకొని, అభిషేకము, పాలు వేసుకొని, వస్త్రము, ఈ బనానా, కొబ్బరికాయ